ఎందుకు బాబు ఏడుస్తున్నావు? సార్ టికెట్ లేదు సార్, తలుచుకుంటే భయం వేస్తోంది. ఏడిస్తే ఊరుకుంటారా? దిగబయ్యా. దిగితే ఆ గ్యాంగ్ నన్ను పట్టుకుంటుంది సార్. దిక్కపోతే టీటీ పట్టుకుంటాడు. ఏదైతేనే పట్టుబడే విషయమే కదా. ఎవరై అక్కడ? ఒక పెద్ద గ్యాంగే పట్టుకునే లెవెల్కి నువ్వు ఏం తప్పు చేసావేంటి? ఏం లేదండి, ఒక 40 మందిని అలా కొట్టా. 40 మందిని కొట్టావా? ఈసారి ఫైట్ లోనే కాస్త తక్కువ మంది. ఏంటి సార్ మీరు ఏడుస్తున్నారు? చేయి ముందు. చేయి పెడితేనే ఎంత నొప్పిగా ఉంది. 40 మంది ఏమిటి, 400 మందికి సమాధానం చెప్తావు. సార్ ఎలాగైనా సరే మీరు నన్ను కాపాడాలి. ఓకే అలాగే, అయితే పైకొచ్చి పడుకో. టీటీ వస్తే నేనేం చెప్పను, కానీ అలాగే వాళ్ళని కూడా ఏమీ చెప్పొద్దని చెప్పు. వాళ్ళకేమైనా అభ్యంతరం ఉందేమో అడుగు. విన్నారుగా, వెళ్ళి పడుకోమంటారా? మీకు నమస్కారం అయ్యా, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మీరేమంటారు, పడుకోమంటారా? అమ్మా, మీ సంగతే. ఒరే బుజ్జుకుండా, వాళ్ళేమీ అభ్యంతరం చెప్పేవాళ్ళ లేరు, కానీ నువ్వు పైకొచ్చి పడుకో. టికెట్ టికెట్. టికెట్ అడిగితే ఎందుకు అలా చూస్తారు సార్? ఇదిగోండి టికెట్. ఈ కంపార్ట్మెంట్ మొత్తంలో నువ్వు ఒక్కడేనా బుద్ధిశాలి అని చెప్పుకోవచ్చు. వీళ్ళ ఎన్ని దొంగ మొఖాలు. టికెట్ తీవయ్యా, త్వరగా తీవయ్యా. డబ్బు తీసుకునే కదా కొన్నారు. ఇదిగో నెక్స్ట్. నిన్నేనా ఇక్కడ అడుగుతుంటే పైన చూస్తావేంటి? ఇవ్వయా. ఇదా ఇవ్వమ్మా. ఏంటి ఏంటి అందరూ కలిసి ఒక్కసారిగా అమ్మాయి అంటున్నారు? ఊరికే అమ్మాయి అన్నారా? అయ్యలంతా ఊరికే ఉండుంటే దేశ జనాభా ఇంతలా ఎందుకు పెరుగుతుందయ్యా? ఒకటి, 2, 3, 4. లే. ఏం సార్? ఏమయ్యా, నీకు 4 కాళ్ళు ఉన్నాయా? లేవు, 2. అయితే ఇది ఇది వీడు సరిగ్గా కప్పుకోలేదు సార్. దుప్పటి చాలేదు సార్. దుప్పటి చాలేదట సార్. అలాగా? ఎగతాడా? టికెట్ తీసుకోకుండా నాటకాలు ఆడుతున్నారు నా దగ్గర. ఇద్దరు దిగలరా కిందకి. ఎందుకు సార్? నా దగ్గర టికెట్ ఉందిగా. 40 మందిని కొట్టాడంట, వాడి దగ్గర టికెట్ లేదు. ముందు కిందకి దిగమంటున్నారా మిమ్మల్ని? నేను కూడానా? దిగండిరా ముందు కిందకి. సార్ 40 మందిని కొట్టారని చెప్పాడు, భయపడి దాచిపెట్టాను. నాకు టికెట్ ఉందిగా సార్, కావాలంటే వాడిని తీసుకెళ్ళండి. వాడిని తీసుకెళ్ళాలా? లేకపోతే మోసుకెళ్తారా? ఏరా, 40 మందిని కొట్టినోడిని దాచిపెట్టేసించి ట్రైన్ కొంచెం దూరం మూవ్ అవ్వగానే ట్రైన్ ఆపేసి దోచుకుందామని ప్లానా? సార్ మమ్మల్ని బందిపోటు దొంగలని కన్ఫర్మ్ చేసేసారా ఏంటి? మరి నేను మెకానిక్ సార్. నువ్వు మెకానిక్వి, నేను నమ్మాలి. అవును. చడా మొహం చూడు, మెకానిక్ మొహం, దొంగ మొహం, గుట్ల మొహం. పిల్లలు లేని నటింట్లో ముసలాడే చంటి పిల్లాడవుతాడంట. ఓనర్ లేని సమయంలో నువ్వే ఎగిరెగిరి పడుతున్నావు. ఒక్కడిచ్చానంటనా? మన ఓనర్ గారు ఎప్పుడు వస్తారో? ఎందుకురా తొందర పడుతున్నారు? బెంగళూరే కదా వెళ్ళారు. ఫోన్ చేద్దామంటారా? చేయండి. హలో, నేను రంగా ఆటో సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. మా ఓనర్ గారు అక్కడికి వస్తారన్నారు, వచ్చారా? ఏంటది? రావడం వెళ్ళిపోవడం కూడా అయిపోయిందా? ఇంకా ఆయన ఇక్కడికి రాలేదు, ఎందుకని? దారిలో ఏం జరిగిందో అర్థం కావట్లేదే. సర్లే, ఫోన్ పెట్టేయండి. ఏరా ఏంటి? బయలుదేరిన ఆయన రాలేదు ఎందుకనంటావు? ట్రైన్ నుంచి దిగే ఉంటారు, కలర్ కలర్ గా కనిపించుంటాయి, వాళ్ళ వెనకాల పడి ఉంటాడు. వయసుకి తగ్గట్టు మాట్లాడనరా, మీసాలు ఇంకా అమలలేదు, పెద్ద మాటలు. అన్నా కలర్ సోడా గురించి చెప్తున్నారన్నా. ఓ అలా చెప్పాడా? నేనేమనుకుంటున్నానంటే మన ఓనరు నలుపు, ఇంజిన్ డ్రైవరు నలుపు, కాంబినేషన్ గా ఒక నల్ల కారుని తోలుకొస్తున్నాడేమో అనుకున్నాను. ఒకవేళ రాలేదే అనుకో, అప్పుడు ఈ గ్యారేజ్ కి నేనేరా ఓనర్ని. ఏయ్ ఇట్రా.
ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు? ఊళ్ళో చాలా రోడ్లు ఉన్నాయి, ఏదో ఒక రోడ్లో పోవయ్యా, నన్ను చంపకో. మనిద్దరం కలిసి జైల్లో ఉన్నాగా, అందుకే ప్రేమతో. ఓ పంచే, నువ్వు చేత్తో ఒక మైకు పట్టుకుని మేమిద్దరం జైల్లో కలిసి ఉన్నావో అని అరు. ఎందుకు బాబు ఏడుస్తున్నావు అన్నందుకు 15 రోజులా? ఇది నాకు అవసరమా? ఆ కంపార్ట్మెంట్ లో ఎంతమంది ఉన్నారు, అంతమందిలో ఏ ఒక్కడైనా నిన్ను అడిగాడా? ఎందుకంటే జనానికి తెలుసు అడుక్కుంటే ఇరుక్కుంటామని. నేనొక్కడే ఎర్రి పువ్వుని. నిన్ను చూస్తే నాకు ఒకటే నవ్వుగా ఉందయ్యా. అందుకే దొరికిపోయాను. ఇదిగో చూడు, నా వెనకాలే రామాకు. ఎవరైనా వాళ్ళు వీళ్ళు చూస్తే నన్ను తప్పుగా అనుకుంటారు. ఎన్నో రోడ్లున్నాయి, ఏదో రోడ్డు అంటే పో. ఇప్పుడు వెళతాను, కానీ ఏదో ఒక రోజు మనం తప్పకుండా కలుద్దాం. ఓకే? కలుస్తానని అంత ఖచ్చితంగా చెప్తున్నాడేంటి? ఓనర్ గారి గ్యారేజ్ వదిలేసి వెళ్ళి ఇప్పటికి 15 రోజులు అయింది. ఎక్కడున్నారో ఏమయ్యారో. పెళ్ళయి పిల్లాజల్లా ఉండుంటే ఇల్లు గుర్తుకొస్తుండేది. బ్యాచిలర్ కదా, ఎక్కడుంటే మాత్రం ఏముంది. కనిపెట్టి చెప్పిన వారికి పెద్ద బహుమతి ఇస్తామని పేపర్లో ప్రకటన వేద్దామా? ఒరే పొట్టోడా, అతను రాకపోతే ఏంట్రా? నెక్స్ట్ ఓనర్ నేనే కదా. రై బదులు చెప్పవేంట్రా? రేయ్, మన ఓనర్ రాకపోతే నెక్స్ట్ మేనేజర్ ఎవర్రా? నేనేగా. పొడుస్తా. నువ్వే. ఏంట్రా రే, నేను ఒక 15 రోజులు ఊళ్ళో లేకపోతే నా స్థానాన్ని ఆక్రమించాలని చూస్తారా? ఇంకా నయం, నాకు పెళ్లి కాలేదు. అయ్యా అన్న వచ్చేసాడు. ఏంటన్నా ఇలా చిక్కిపోయావు? ఈ 15 రోజులుగా ఏమైపోయావన్నా? ఏం లేదు, ఢిల్లీలో బళ్ళు వేలం వేస్తున్నారని తెలిసింది, అది చూడడానికి వెళ్ళాను. అయితే మాత్రం 15 రోజులా? ట్రైన్ లో వెళ్ళడానికి 2 రోజులు, రావడానికి 2 రోజులు. మిగతా 11 రోజులు ఏం చేశావు? లెక్క పెట్టాను. ఏంటి? ఓసల్ని. ఏంట్రా పోలీస్ ఎంక్వైరీ లాగా నువ్వు? ఏంట్రా నన్ను అందరూ ఒకలా చూస్తున్నారు? 15 రోజులు అంటే చాలా ఎక్కువగా అనిపించింది, అందుకే అడిగాం. లేదు, లాకప్ లో 15 రోజులుగా ఉండుంటే ఎలా ఉంటుందో అనుకున్నాం. రే, మర్యాదగా నోరు ముసులి పని చూడండి. చాలా లేట్ అయిపోయింది, ఫోన్ చేద్దాం రా అన్న. ఎందుకురా అంత తొందర పడతారు? గంట కొడితే అదే వస్తుంది కదా. అదే కప్పను చెప్పకూడదు. అదే ఛీ, పోరా, ఎక్కువ మాట్లాడుతున్నావు. వెళ్ళి పని చూడండి రా. ఇంకొంచెం సేపు వీళ్ళతో మాట్లాడితే నేను నిజం చెప్పేసేలా ఉన్నానే. నమస్కారం. వీడేంటి ఏమండే తెలిసినట్టుగా విష్ చేస్తున్నారు? మా అన్న మీకు ముందే తెలుసా? రే, వెళ్ళి పని చూసుకో. ఉండనా, క్వశ్చనింగ్ చేస్తున్నాం కదా. క్వశ్చన్ చేయడానికి వాడు ఏమైనా అసెంబ్లీయా? ఏమండి అడుగుతున్నాం, చెప్పచ్చు కదా. మీ అన్న నేను సార్, కలిసి ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి సార్. కొంచెం మాట్లాడివ్వండి. మీ అన్న నేను కలిసి 15 రోజులు జైల్లో ఉన్నా. నాశనం. నీకేం కావాలి? బండి స్టార్టింగ్ ట్రబుల్ చూడు కొంచెం. అదంతా ఇక్కడ కుదరదు, ఇంకెక్కడైనా చూపించుకోరా, పోరా. ఎందుకే అంత టెన్షన్ నీకు? ఏంట్రా ఏం చేస్తున్నారు? స్వాతంత్రోద్యమంలో నేను వాడు జైలుకి వెళ్ళామే, అది చెబుతున్నాడు. స్వాతంత్ర ఉద్యమం అంటే అది 1935, ఇప్పుడు 2014. ఈ లెక్కను చూస్తుంటే చాలా తేడా వస్తోంది. నీ డేట్ ఆఫ్ బర్త్ కి దీనికి టాలీ అవడం లేదే. ఏంట్రా నీ ఎదవలాజిక్లు? ఇలా ఇంగ్లీష్ లో లెక్కలేస్తే ఏది టాలీ అవ్వదు. నువ్వు పోరా, పని చూసుకోబా. వెళ్ళండ్రా, వెళ్ళి పని చూసుకున్నట్టు. రే, ఆ 797 అంబాసిడర్ కార్ రేడియేటర్ రిపేర్ అయింది కదా, దాని సంగతి ఏం చేసావు? మీరు జైల్లో 4వ రోజు ఉన్నారు కదా, అప్పుడే రిపేర్ చేసి డెలివరీ కూడా ఇచ్చేసాం. ఏరా, ఆ 32-42 ఫీట్ సంగతి ఏంటి? నువ్వు జైల్లో 6వ రోజు ఉన్నప్పుడు అప్పుడే డెలివరీ ఇచ్చేసాం. రే, ఆ? ఆ మార్క్ 3 అంబాసిడర్ సంగతి ఏంటి? మీరు జైల్లో 10వ రోజు ఉన్నారే, అదే రోజు డెలివరీ ఇచ్చేసాం. రే, ఆ ఫారిన్ బండిని ఏం చేసావు? నువ్వు జైల్లో ఉన్న 12వ రోజు. 15 రోజులు నేను జైల్లో ఉన్నానో లేదో నా బయోడేటా మొత్తం నోట్ చేసి పెట్టేశారు వీళ్ళు. ఇంకో 2 రోజులు జైల్లోనే ఉండుంటే గ్యారంటీగా నేను చచ్చినట్టు డిక్లేర్ చేసేవాళ్ళు. ఇంకా చావలేదు కదా. నోరు మూసుకుని పని చూడరా. ఇదిగో ఆగు. ఏమయ్యా, ఎన్టీఆర్ని నువ్వు గౌతమ బుద్ధుడిలా చూపించాలనుకుంటున్నావా? ఆయన బతుకున్నప్పుడు వారసులే పట్టించుకోలేదు, విగ్రహం అయ్యాక నువ్వు పట్టించుకోవాలనుకుంటున్నావా? అరే నువ్వా? అవును. ఏంటయ్యా మనిషే మారిపోయావు? నా గురించి ఏమనుకుంటున్నావు? నా లెవెలే మారిపోయింది. సిటీలో ఉన్న థియేటర్స్ అన్నిట్లోనూ వాల్ పోస్టర్లు అంటిస్తావా?
ఐఎమ్ సింగర్ ఐసే. నువ్వు సింగర్వా? అవునయ్యా, చూస్తే తెలియట్లే. ఆ, నాది వేలలో సంపాదన, కానీ ఉండటానికి చోట్లేదయ్యా. సంపాదన ఎక్కువైతే ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. ఉండటానికి చోటు కావాలి. అవును. ఫస్ట్ క్లాస్ అపార్ట్మెంట్ ఉంది కానీ నువ్వు నాతో రా. సరే ఎక్కు. రావయ్యా. హా, ఇది బాత్రూమ్, ఆ, ఇది కిచెన్ రూమ్, ఆ, అదిగో బెడ్రూమ్, ఇది హాలు. ఏంటి ఎలా ఉంది? సూపర్ గా ఉంది. ఆ, మన ఇద్దరిది ఒకే టేస్ట్ లా ఉంది. ఆ, అందుకే మన ఇద్దరం కలిసి జైల్లో ఉన్నాం. ఆ, అది ఇంకా గుర్తుపెట్టుకోవాలా? సార్, మీది చాలా మంచి మనసు. అవును నాయనా, అందుకే నన్నందరూ జాలిగుండి గలవాడు అంటారు. అది ట్రైన్ లోనే అర్థమైందిగా. మ్. అంతమంది ఉన్నారు కదా, ఎవరైనా పైకొచ్చి పడుకోమన్నారా? మీరేగా చెప్పారు. అందుకే నాయన 15 రోజులు అదే జాలిగుండెతో ఇక్కడికి తీసుకొచ్చానయ్యా. చుట్టుపక్కల అందరూ ఫ్యామిలీస్. ఇక్కడ ఏమి తప్పుగా నడుచుకున్నావు సుమా? కాళ్ళు చేతులేం విసరొద్దు. అలాంటిదేం చేయలేదు. ఇదిగో ఒక్కటి గుర్తుంచుకో, ఏంటది? ఇక్కడేమైనా జరగకూడని సంఘటనలు జరిగినట్టయితే వెంటనే నువ్వు పైకొచ్చి నాతో చెప్పాలి. ఏంటి? అలాగే సార్. ఏంటి చూస్తున్నావు? ఖాళీగా ఉందేంటనా? ఖాళీగానే ఉంటుంది. సామాన్లు ఏమైనా కావాలంటే నువ్వే తెచ్చుకో. ఓకే సార్. అన్నా నువ్వు ఇచ్చే జీవితం అసలు చాలడం లేదు, కొంచెం పెంచన్నా. ఆ? ఆ. ఏ వానరైనా మీకు భోజనం పెట్టి ఇంత మంచి అపార్ట్మెంట్ లో మిమ్మల్ని కానీ నీ వెంట వచ్చాడే అతను ఒక పెళ్లిగాన అమ్మాయి తీసుకొచ్చి అపార్ట్మెంట్ లో పెట్టాడు. అక్కడ చేయడం పద్ధతి కాదు. అతను వెంటనే ఖాళీ చేయమని చెప్పు. ఒరే రంగా, ఇది ఫ్యామిలీలు ఉండే చోటు, ముందు వాళ్ళని ఖాళీ చేయమని చెప్పు. ఈ అపార్ట్మెంట్ లో తప్పు జరగడానికి కారణం నువ్వే. ముందు ఆమెని బయటికి పంపించు. ఏమయ్యా, నీకేమైనా బాగుందా? ముందు వాళ్ళు పంపించు. వెంటనే పంపించేయ్. అవునవును, బయటికి పంపించాలి. అర్థమే లేదు. నేను సర్కస్ లో ఆడే కోతినా? ఆవు దూడ వెంటబడే పిచ్చి కుక్కల మీరంతా నా మీద పడతారండి. అతన్ని నేనే తీసుకొచ్చాను. వద్దంటే నేనే పంపిస్తాను. ముందు ఒకటి. డివైడర్ లా ఉన్నావు. అడు తప్ప. నా వల్లే ఈ ప్రాబ్లం అంతా. ఇరుగు పొరుగంతా మన గురించి తప్పుగా అనుకుంటున్నారు. అనుకునే వాళ్ళని అనుకోనివ్వు. నువ్వెందుకు బాధపడతావు? అశోక్, ఏ అశోక్. ఏమండి, ఎవరై ఉంటారో తలుపుకొట్టేది? మనం ఇక్కడ ఉండటానికి ఆశ్రయం ఇచ్చాడే అతనే రంగా. వచ్చాడంటే కచ్చాబిచ్చా తిడతాడు. ఎక్కడైనా దాక్కో దాక్కో. అలాగే, మీరు వెళ్ళి తలుపు తీయండి. ఒరే అశోక్, నువ్వెక్కడికి చేరే ముందు నీకు నేను ఏం చెప్పాను? పెళ్లి కాని పిల్లని తీసుకొచ్చి ఇంట్లో పెడతావా? చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నీ మీద కంప్లైంట్ చేస్తున్నారు. ఆమె ఒక అనాథ సార్. అనాథ అయితే ఆశ్రమానికి వెళ్ళాలి. అపార్ట్మెంట్ ఎందుకు రావాలి? సార్, ఆ అమ్మాయి కష్టాలు వింటే చాలా బాధేసింది సార్. మన దేశంలో చాలా మందికి చాలా కష్టాలు ఉంటాయి. అవన్నీ మనం పట్టించుకోవాలా? 100 కోట్ల జనాభాకి 100 కోట్ల కథలుంటాయి. నీ పాటికి నువ్వు వచ్చావా, పని చేసావా, తిన్నావా, వెళ్ళావా అని ఉండాలి. నీకు ముందు పుట్టిన మహానుభావులంతా జనం కష్ట సుఖాలన్నీ విచారించి వాళ్లను బాగు చెయ్యలేక వాళ్ళు ఎప్పుడో పైకి వెళ్ళిపోయారు. సార్, ఆ కాళ్ళు కొంచెం తీస్తారా? ఏ, ఆ అమ్మాయి నా కాళ్ల సందులోంచి వస్తుందా? సార్, మీరు టీపాయ్ అనుకుని కాళ్ళు పెట్టింది ఆ అమ్మాయి వీపు మీద సార్. ఇదేనా అమ్మాయి? అవును సార్, ఈ అమ్మాయే. పొమ్మన్రా బయటికి. సార్, ఈమెకి నాకు మధ్య ఒక చిన్న అండర్స్టాండింగ్ సార్. అండర్స్టాండింగ్ లో చిన్నది పెద్దది ఉండదురా. అండర్స్టాండింగ్ అంటే లవ్వా? మన దేశంలో సంపాదన లేని పని ఇది ఒకటే. లవ్ చేస్తారు, ఫెయిల్ అయితే గడ్డాలు పెంచుకుంటారు, షేవింగ్ కూడా చేసుకోరు, పిచ్చోళ్లాగా రోడ్లమ్మడా తిరుగుతూ ఉంటారు. నిన్ను సామాన్లు కదా తెచ్చుకోమని చెప్పాను, నువ్వు దీన్ని తీసుకొస్తావా? పంపించేరా. సార్, ఏంటి సారు? చూడమ్మా, నువ్వు మర్యాదగా వెళ్ళిపో. ఇంకా నయం, అడవిలో ఈ పళ్ళైనా దొరికాయి. ఇది మన వాళ్ళు చూసినట్టయితే అశోకవనంలో ఆంజనేయుడు సీతను చూసినందుకు సంతోషిస్తారు. ఏ, ఎవరు నువ్వు ఈ అడవిలో ఒంటరిగా? ఓహోహో, అమ్మాయే. నేను జలకన్య అనుకున్నాను. అవును, ఈ అడవిలోకి నువ్వెలా వచ్చావు ఒంటరిగా? ఒంటరిగా ఉన్నానా? నేనుండే చోటిదే. ఇది నీ చోట? అది సంగతి. దీన్ని కనుక మా వాళ్ళు చూసున్నట్టయితే దీన్ని విడదీసి ప్లాట్లేసి అమ్మి పారేసి ఉండేవాళ్ళు. అమ్మా, నీ పేరేంటి? చెక్కమ్మ. జక్కమ్మ. నువ్వు వస్తావా కొంచెం పక్కకి? అయ్యో, ఎంత సిగ్గమ్మా. ఎందుకయ్యా పిలుస్తున్నా? ఎందుకే, నాకు ఇటువంటి పళ్ళు ఇంకా కావాలి. ఇలాంటివా? అటుపక్కొస్తే కావలసినన్ని ఉన్నాయి. అయితే పద తెచ్చుకో. అయ్యో, ముట్టుకున్నాడు. అయ్యో, ముట్టుకుంటే ఏంటి? హా, మా జాతి ఆచారం ప్రకారం నా చేయి ఎవరు ముట్టుకుంటే వాళ్ళే నాకు మొగుడు. ఆ? నువ్వు బస్సులో రైళ్లు ఎక్కమాకు. లెక్కలేనంత మంది మగాళ్ళు రాసుకుని వెళ్తారు. వాళ్ళంతా నీకు మొగుళ్ళు అయిపోగలరా? అర్థం లేని ఆచారం అమ్మా ఇది. ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటావా? మా వాళ్ళందరినీ పిల్లమంటావా? నిన్ను చూస్తేనే భయంగా ఉంది. మీ వాళ్ళు కూడానా?
అక్కడ జంట ఆకలి మంటలతో ఉన్నారు. ఇవి తీసుకువెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి వచ్చి నిన్ను కట్టుకుంటానే. నిజంగానా? నిజంగానే నీలాంటి అమ్మాయిలు వదులుకోగలనా? అయితే రా. ఆ, ఇదిగో అటు చూడండి. అయ్యయ్యో రంగా, పులికి బలైపోయావా? రాత్రే చెప్పాడు పులి ఎముకల్ని తినదని. ఇప్పుడు కుక్క తినేస్తుంది. అయ్యో రంగా, ఎంత పని జరిగింది రంగా. ఏమండి, అటు చూడండి. అశోక్, రంగా, నువ్వు చావలేదా? ఎందుకు చావాలి? ఈ ఎముకలని నీవేననుకుని ఏడుస్తున్నావు. ఇవి మనిషి ఎముకలా? పశువు ఎముకలకి మనిషి ఎముకలకి తేడా తెలియని నీలాంటి వాళ్ళు ఉన్నందువల్లే ఊళ్ళో మిలిటరీ హోటల్ చాలా ఎక్కువైపోయాయి. ఏది పెట్టినా చూడకుండా లబక్ లబకమని తినేస్తున్నారు. అవును, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడవి ఎన్ని అడవి పళ్ళు? లోపలికి వెళ్ళాను. ఇవి దిక్కు లేకుండా పడున్నాయి. ఏరుకుని తెచ్చాను, తీసుకుని తినండి. అవును, పళ్ళు అడవిలో దొరికినాయి సరే, తట్టె ఎక్కడ దొరికింది? నాకు ముందు ఎవడో అడుక్కునేవాడు పారేసుంటాడు, దాన్ని నేను తీసుకొచ్చాను. అడ్డమైనవి అడగండి రా, బదులు చెప్పదా నేను? అయితే ఒక పని చేద్దాం, మనం సీతారామ లక్ష్మణులాగా ఇక్కడే ఉండొచ్చు. ఎందుకంటే మనల్ని పట్టుకున్న 16 సంవత్సరాలే. లోటు ఒకటే, ఆంజనేయుడు లేడు అంతే. మా వర్క్షాప్లో ఉన్నారు, కావాలంటే తెచ్చుకోవచ్చు. ఏదో మ్యూజిక్ ట్రూప్ వెళ్తున్నట్టుంది. అడవిలో పాడుకుంటూ పోతున్నారు. ఆ, ఎంత పెద్ద గుంపు వస్తుందో. ఓరమాయనా ఆయనే. నేను కాదు ఓయ్, ఎవరయ్యా మీరు? కార్మిక సంఘమేమో. ముయ్యవయ్యా, ఇతన్ని ఎందుకు బెదిరిస్తున్నారు? ఈయన గోరు ఆనంగులకి మాయమాటలు చెప్పి ఇవన్నీ తెచ్చినాడు. అందుకని ఇప్పుడేం చేస్తారు? అందుకని మిమ్మల్ని ఆయన గోరిని మా గూడానికి తీసుకెళ్తామండి. తీసుకువెళ్ళి ఏం చేస్తారు? మీరు ముందుగా నడవండి, ఆయన పల్లకీలో మేము మోసుకెళ్తాం. ఇతన్నే ఎందుకు పలగలో తీసుకెళ్తారు? మా కులం తోడు, మా మతం తోడు, మా అల్లుడు గారిని పల్లకీలోనే తీసుకెళ్తాం. ఏంటి అల్లుడు గారా? అవునండి, ఏంద్రా చూస్తూ ఉంటారో, అల్లుడు గారిని పల్లకీలో ఎక్కించండి. ఆగండి. ఉండవయ్యా. రే, కాస్త చూసినటువంటి రా, నన్ను కింద పడేస్తారు. పాచిపళ్ళ వాళ్ళందరూ పల్లకి మోస్తున్నారు. అబ్బా, ఎంత సంపగా ఉందో. మమ్మల్ని ఇలా కట్టిపడేసి ఎందుకు అలా నవ్వుతున్నావు? ఈడు మా అమ్మి మంగ చెయ్యి పట్టేసినాడు. మా యాచారం ప్రకారం చెయ్యి పట్టినోడితోనే తాళి కట్టిపిస్తాం. అయ్యయ్యో, ఈ విషయం నాకు ముందే తెలుసుంటే చేతులు గ్లౌజులు తొడుక్కుని ముట్టుకునేవాడిని. అడవిలో అమ్మాయిని ముట్టుకున్న విషయం నాతో చెప్పలేదే? మన దేశంలో అమ్మాయిలు ముట్టుకోవడం పెద్ద విషయం ఏం కాదు. ఏం ఊసులాడుకుంటున్నారు? ఏయ్, మా అమ్మిని ఏం చేయబోతుండావు? ఒరే డస్ట్బిన్ తలకాయ, కట్టుకోపోతే ఏం చేస్తావురా? ఇంత ముగ్గురిని తోలు ఉడిసి ఉప్పులో పెట్టిస్తాం. ఏమయ్యా, వీళ్ళందరూ మారిపోయారు అన్నారు కదా, ఇంకా మారలేదా వీళ్ళు? హే, మన ఆచారం ప్రకారం యోహో. అశోకు ఆ డస్ట్బిన్ తలకాయ వస్తున్నాడు. ఏయ్, మా కట్టుపాటికి మీరు ఒప్పుకోవాలా? రేపు సూర్యోదయానికి ముందుగాల మీ తలకాయలు హుష్. ఏ సూర్యోదయానికి ముందుగా కత్తి నరకడానికి పనిచేయదా? ఏయ్, ముయ్యరా. ఏం పాడాలా? ఏయ్, కట్టుబాట రంగా. కత్తా. రంగా, ఊరుకోవయ్యా, వీడు అరుస్తున్నాడు, నువ్వు అరుస్తున్నావు. ఎందుకురా ఉషు? మాట్లాడకుండా అమ్మాయిని చేసుకుంటావా? మేమిద్దరం తప్పించుకుంటాం. ఏంటి వేళాకోళమా? మీరిద్దరూ తప్పించుకోవడానికి జీవితకాలం ఆ అమ్మాయిని కట్టుకుని ఈ అడవిలో ఏడాలా? ఎందుకు బాబు ఏడుస్తున్నావు అని అడిగినందుకు నాకే కర్మ. పోవయ్యా. ఏయ్, ఒప్పు సింటివా లేదా? ఒప్పుకోను. ఒప్పు లేదా? అవునరా. ఏయ్, మీరందరూ పోండ్రి, నిద్రపోండి. సంతోషం, కాళ్ళు పీకెత్తనాయి. నిన్ను కదబ్బో, మరెవరినాయి? రేపు పొద్దు ముంగాల ఈ ముగ్గురు మనుషులు తలకాయలో నరుకుండ్రి. ఈడి కార్యం మాత్రం నాకు చేరసండ్రి. ఏం బాబు, మిలిటరీ హోటల్ పెట్టావా? ఏ బాబు, నా మాట వినవయ్యా, నేను చెప్పేది వినవయ్యా. ఒరే బండోడా, నా దానికంటే వీళ్ళు ఎవరు బాగుంటది. వీడు యూత్, నువ్వు నోర్మి. వాడు లెవరు మెదడని ఏదో వాగుతున్నాడు. ఈ అడవిలోనే నన్ను ఖైమా చేసేలా ఉన్నారే.
ఎవరు నువ్వా? నేనే. మీరిక్కడే ఉంటే రేపు ఉదయాన్నే మా వాళ్ళు మీ తల తీసేస్తారు. నేను కట్లిప్పేస్తాను, మీరు తప్పించుకొని పారిపోండి. ఇంత కారు చీకట్లో కూడా ఒక చిన్న వెలుగు. నా గురించేగా అనేది? కాదు, ఆ డ్యూటీ గురించి అన్నాను. కట్లెప్పది. అయ్యో, నా కట్లు విప్పినట్టే వాళ్ళు కూడా విప్పు. హే? ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు ఎలా చూసినా నా మనసేమీ మారదు. నువ్వు కట్లు విప్పినందుకు చాలా థ్యాంక్స్. వెళ్ళు. ఏంటి సెంటిమెంట్ గా వచ్చేస్తుంది? వెళ్ళమ్మా. అమ్మయ్యా, ఈ అడవి మనుషుల దగ్గర నుంచి ఎలాగో తప్పించుకున్నావు. సరే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒకటి పోలీసులకు సరెండర్ అవ్వాలి, లేదా ఆ ఫోన్లో బెదిరించేవాడి కాళ్ళు పట్టుకోవాలి. దానికి ముందు ఆ రాజాగాడి ముఠాని కనిపెట్టి తీరాలి. అలా చేస్తే మనకు శిక్ష కాస్తైనా తగ్గొచ్చు. ఆ జేమ్స్ బాండ్ పనేదో నువ్వే చేయి. కావాలంటే తోడుగా అమ్మాయిని తీసుకెళ్ళు. నన్ను వదలరా నాయనా. రంగా ప్లీజ్, నా వల్ల నువ్వు చాలా కష్టపడ్డావు. ఈ టైంలో మాకు తోడుగా ఉన్నావంటే నేను కొండనైనా మోస్తాను. కొండను మోస్తావా? ఇక్కడ నా గుండెలు ఎదురుతున్నాయరా. కొండలెత్తడం నాకు తెలీదు, మెకానిక్ పనే నాకు తెలుసు. ఎందుకు బాబు ఏడుస్తున్నావని అడిగాను. దేవి, నువ్వు హాస్టల్కి వెళ్ళు. నేను ప్రాబ్లంని సాల్వ్ చేసుకుని నిన్ను హాస్టల్కి వచ్చి కలుస్తాను. ఓకే? ఓకే. కుక్కకు పనేమీ ఉండదు, దాని తిరుగుడు దేనికీ ఉండదు. నీ వల్లే కాదు, నీ వెంట నేను తిరగలేక చూస్తున్నాను. ఏంటి, నేను కావాలని తప్పు చేశానా? అలా జరిగిపోతుంది, నేనే చేయను. రైలు పరిచయం రైలుతోనే పోతుందంటారు. దాన్ని నువ్వు జైలు వరకు తెచ్చావు. ఏం బాబు, ఇక నన్ను వదిలి నువ్వు వెళ్ళవా? అలాగేనయ్యా. అశోకు రంగా అంటే ఎవరండి ఇక్కడ? వాళ్ళకి ఫోన్ వచ్చిందండి. వాడే, ఖచ్చితంగా వాడే. ఎక్కడున్నా ఫోన్లో బెదిరిస్తున్నాడు. వాడు నా చేతికి చిక్కాలి, చంపేస్తాను. అవును, ఆల్రెడీ ఒక కూనీ చేసి నానా అవస్థలు మనం పడుతున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇంకో కూనీ చేయబోతున్నావా? రే, నీ ఆవేశం దేనికి? ఆ ఫోన్ చేసిన వాడితో నెమ్మదిగా మాట్లాడదాం రా. హలో, ఎవరు మాట్లాడేది? నేనే, మీ ఫోన్ అభిమానిని. ఓ నువ్వా? ఏమయ్యా, మేం వెళ్ళిన చోటకల్లా ఫోన్ చేసి ఎందుకయ్యా మమ్మల్ని ఈ విధంగా చిత్రవత చేస్తున్నావు? వచ్చి ఒకేసారి చంపేరాదు? ఇటీ, నా దృష్టి నుంచి నువ్వు ఎక్కడికి తప్పించుకుని పోలేవు, అర్థమైందా? రేయ్, తెలుసుకుని ఏం చేస్తావురా? ఇటీ. మా ఓనరు జానకిరామయ్య గారికి ఒకే ఒక కొడుకు, బోలెడంత ఆస్తి. ఆ కుర్రాన్ని చూసుకోవడానికి 2 మనుషులు కావాలి. ఎవరన్నా ఉంటే చెప్పండి. ఇంట్లో ఉండే అతన్ని చూసుకోవాలి. ఇంటి అడ్రస్ ఏంటి? లేక్ ఏరియా 9వ నంబర్ హరినిలయం. ఒరే చూడు, వీడిని ఈ విధంగా చేసావే, నీకు న్యాయంగా ఉందా? ఇదేం బుద్ధిరా నీకు? తగలరాని చోట తగిలి ప్రాణాలు పోతే ఏం చేయాలి? పోతే పోని, మా అమ్మ చనిపోయాక వీడు చేస్తే నాకేంటి, బతికితే నాకేంటి? వింటున్నారండి వీడి మాటలు? ఇతనుంటే ఇంట్లో మేము ఎలా పని చేయాలి? లక్షల జీతం ఇచ్చినా కూడా ఏ విధవా ఇంట్లో పని చేయలేడు. రెండా వెళదాం. అసలు పిల్లాడు కదండి వీడు, కత్తితో పొడుస్తున్నాడు, చేయి పట్టుకుంటే కొరుకుతున్నాడు. అరే ఏం చెప్పమంటారండి ఈ నాగడాలు? వంటగదిలోకి వచ్చి ఒకటే అలర్ట్ చేస్తాడు. ఆ? నా చిన్నప్పుడు నేను ఎంత అనుకువగా ఉండేవాడిని. ఇప్పుడు మాత్రం పగలదీస్తున్నావా? అదే మందబుద్ధి. ఒరేయ్, నేను మందబుద్ధి వాడినే ఒప్పుకున్నా. ఇలాంటి దుష్టుడు నాలాంటి మందబుద్ధి ఉన్న ఇంట్లో పనోడు లేకపోతే జరగదురా. జీతం ఇంకా పెంచుతానురా. నమస్తే సార్. ఎవరయ్యా మీరు? కొత్త వాళ్ళ ఉన్నారు, ఏం కావాలి మీకు? ఈ ఇంట్లో పిల్లోని చూసుకోవడానికి 2 మనుషులు కావాలట, అందుకే మేమిద్దరం వచ్చాం. ఏమయ్యా, ఎందుకలా నవ్వుతున్నారు? అదేం లేదు, వాళ్ళంతా మా పిల్లాడి చేతిలో దెబ్బలు తిని పని వదిలి వెళ్ళిపోతున్నారు. మీరు వచ్చారుగా నవ్వుతున్నారు. అలాగా? నేను అలా అనుకోలేదు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు అనుకున్నాను. ఏమనుకున్నారు మరి? వాళ్ళని చూస్తే తెలియదులా, అందరికీ ఒక్కొక్క డిజైన్ వేశాడు. అంత భయంకరుడా? మీరున్నాను బాబు. ఉంటారుగా బాబు. ఒరే అశోకు, మనం వచ్చిందని వెళ్ళిపోదామా? వెళ్ళొచ్చు, బయటికి వెళితే మన పొజిషను. తలుచుకుని చూస్తే దీనికంటే చాలా భయంకరం. ఇక్కడే ఉందాం. బుడ్డోడేం చేసినా పర్వాలేదు, సర్దుకుపోదాం. సార్, మీ అబ్బాయి గురించి మీరేమీ దిగులు పడనక్కర్లేదు. అతన్ని మా దారికి తెచ్చుకుంటాం. మీ దారికా? అదేం దారి? ఏదో దారి. వీడిని జాగ్రత్తగా చూసుకోండి, దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. ఏం చేద్దాం? పనిలో చేరిన వెంటనే ముందు మనం చేయవలసిన పని ఈ పిల్లాడి పళ్ళు పీకేయాలి. నెక్స్ట్ కోళ్ళు కూడా తీసేయాలి. కరెక్ట్. ఒరేయ్, త్వరగా టిఫిన్ తీసుకురండి. ఈ రోజు టిఫిన్ ఏంటి? ఉప్మా, జీడిపప్పు కొబ్బరి పొడేసి కమ్మగా వండింది. తిను. ఉప్మా తినడానికి చేసింది, మొహాన్ని కొట్టడానికి కాదు. నేను అలాగే కొడతాను.
ఏయ్, కొట్టకూడదు బాబు. అలాగే కొడతాను. నన్ను కొట్టి చూపించు. ఓ, నా, ఓ, 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 ఓ. అరే వెరీ గుడ్. చూడు బాబు, నీకు కరాట కూడా వచ్చా? అవునండి, నేను ఆరెంజ్ బెల్ట్ తీసుకున్నాను. నువ్వయ్యా? నేను బ్లాక్ బెల్ట్. బ్లాక్ బెల్టా? అవును, కాకినాడలో మా నాయన షాపులో కొన్నాడు. నేను స్కూలుకు వెళ్ళనని మారాన్ చేస్తే ఆ బెల్ట్తో నా వీపంతా పగలగొట్టి పారేశాడు. మీరు పెద్దయ్యాక తీసుకున్నారు, నేను చిన్నప్పుడే బెల్ట్ తీసుకున్నాను. అమ్మయ్యా, మా అబ్బాయి నవ్వడం ఇన్ని రోజులు చూశాను. ఇదేం నవ్వు? ఏకపైన నవ్వుతాడు చూడండి. ఎలాగైనా నవ్వితే చాలు. చూడండి బాబు, ఇక మీద మీరు బయటికి వెళ్ళకూడదు, ఇంటి లోపలే ఉండాలి. సందేహమే వద్దు, ఇక్కడే ఉంటాం. అవును, బయటికి వెళ్తే మళ్ళీ మేము లోపలికి వెళ్ళాలి. ఛీ, మా ఇంటి లోపలికి వెళ్ళాలి. అయితే అలాగే అలాగే. వీడు చాలా వింత మనిషిలా ఉన్నాడే. హలో, అశోక్ హియర్. అతి తెలివిగా తప్పించుకుని బంగళాలు దాక్కుంటే నేను తెలుసుకోలేననుకున్నావా? అశోక్, హత్యా నేరాన్ని కప్పిపుచ్చి ఆ అమ్మాయిని హాస్టల్లో చేర్చి ప్రశాంతంగా ఉన్నాననుకున్నావా? నువ్వు వేసే ప్రతి అడుగు నాకు తెలుస్తూనే ఉంటుంది. తెలుసుకుని నువ్వు ఇప్పుడేం బిగుతావు? ఫోన్లో ఎందుకు బెదిరిస్తున్నావు? ఎవరయ్యా బ్లాక్మెయిలరా? ఫోన్ ఎలా ఇవ్వు? ఏంటయ్యా దెయ్యంలాగా అప్పుడప్పుడు ఫోన్ చేసి బెదిరిస్తావు? నీ కాళ్ళు పట్టుకుని బతిమాలుతున్నావు. ఎదురుగా వచ్చి ఒకసారి కనపడవయ్యా. మన కన్న తల్లిని ఎప్పుడూ మర్చిపోకూడదు. మోసాలు చేసే వాళ్ళ చెంత చేరకూడదు. అయ్యా, ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? విమల్ వాళ్ళమ్మ. ఇప్పుడు ఆమె ఎక్కడున్నారు? ఆవిడ చనిపోయారు. అవునండి, ఆనందంగా ఉంటున్న ఇంట్లో పానకంలో పుడకలా రాజా అనేవాడు చేరాడు. అయ్యగారిని పరిచయం చేసుకుని ఒకరోజు ఇంటికొచ్చాడు. అప్పుడే అమ్మగారికి పరిచయం అయ్యాడు. ఇలాగే ఫోటోలు ఎన్నో తీసి అయ్యగారితో చెప్తానని బెదిరించేవాడు. ఆ అవమానం తట్టుకోలేక అమ్మగారు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు విమల్కి అన్నీ నేనే. రంగా, ఆ విలన్ రాజా కథతో పాటు ప్యారలల్ గా మనతోనే వస్తున్నాడు. వాడొట్టి బాణం మాత్రమేరా? ఆ బాణం ఉన్న అంబుల పొది వేరే ఎక్కడో ఉంది. ముద్దు కృష్ణ, కేక్ కట్ చేయమ్మా. చెయ్యనంటే చెయ్యను. చెప్పిన మాట వినవా? చెయ్యను డాడీ. బాబు ఏమంటున్నాడు? ఏమి లేదు బాబు, ఇది 6వ పుట్టినరోజు. 5 ఏళ్ల వరకు వీళ్ళమ్మ ఉంది. అమ్మ చచ్చిపోయిన తర్వాత పుట్టినరోజు జరుపుకోవాలని మొండికేస్తున్నాడు. ఈ వయసులోనే వీడు మాట వినడం లేదు. పెద్దయ్యాక మీరున్నాండి సార్. ఈ చిన్న వయసులోనే ఆల్ ఇండియా లెవెల్లో పేరు తెచ్చుకునే అంత తెలివితేటలు ఉన్నాయి ఇతనికి. బాలు, నువ్వు మంచి అబ్బాయి కాదు, కేక్ కట్ చేయి. జై జగదీశ్వరి. అంతా శుభం జరుగుగాక. స్వాములెవరు? స్వామీజీ. వచ్చిన పని అది ఇంట్లో మేకు కొడతావా? ఛ, పుత్ర భాగ్యం దూరమైనట్టు నాకు అనిపిస్తూ ఉన్నది. అవును, మహా చెడ్డ వాసనగా ఉంది. స్వామీజీలు ముందు కూర్చో. జై జగదీశ్వరి. జై మహంకాళి. స్వాములారు, నాకు ఒకే ఒక కొడుకు. ఈ ఇంట్లో పనికని చేరిన 2 వెధవ కుక్కలు, నగల కోసం ఆశపడిన ఆ గజ్జి కుక్కలు, మా అబ్బాయిని ఎత్తుకుపోయారు ఆ పిచ్చి కుక్కలు. ఉండవయ్యా, కుక్కని అంత నీచంగా తిట్టకూడదు. కుక్కని ఎన్నిసార్లు తిడతావయ్యా? బిడ్డ, మీ ఇంట్లో చేరిన పని వాళ్ళు చాలా మంచి వాళ్ళు, వాళ్ళను తిట్టకూడదు. వాళ్ళ గురించి నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. అది నీకే అరిష్టం. ఆ తర్వాత నువ్వు చాలా బాధపడతావు. చించారులే. వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు, నువ్వు దాన్ని వెంటనే వాపస్ తీసుకో. అలాగే గాని స్వాములు, మా అబ్బాయి దొరకాలి, మీరు ఆశీర్వదించాలి. కంగారు పడకు. కథ ప్రకారం కుర్రాడు క్లైమాక్స్ లో వస్తాడు. అంతవరకు నువ్వెంత ప్రయత్నించినా దొరకడు. నమస్కారం అండి. ఎవరు మీరు? మహాబలి ప్రొడక్షన్ మేనేజర్ అండి. మీ బిల్డింగ్ ని షూటింగ్ పర్మిషన్ కోసం అడిగినీకి వచ్చినాం. మహాత్ములు వచ్చారు, మధ్యలో మీరేంటి? మహాత్ములా వీళ్ళ? మిమ్మల్ని ఏడనో చూసినట్టుగా ఉంది. చూసుంటారు. మేము ఎలా కావాలన్నా ఉంటాం, ఎప్పుడు కావాలన్నా ఉంటాం, ఎక్కడ కావాలన్నా ఉంటాం. బిడ్డ, మేడపై భాగం ఎటువైపు? ఎందుకు స్వాములు? యాగం చేయాల్సి ఉంది. మేడపై భాగానే యాగమా? అవును, అక్కడి నుంచి చూస్తే అంతా కనపడుతుంది. ఏంటి? అదే కైలాసం. స్వామి, 3వ అంతస్తే పై భాగం. తమరు వెళ్ళొచ్చు. అయితే దారి ముందు కొంచెం తీర్థం ఇవ్వండి స్వామి. ఇదిగో తీసుకో. ఆ, సారీ, తీర్థం అయిపోయింది. మేం కైలాసానికి వెళ్ళి తెస్తాం. దారుదులు. జై జగదీశ్వరి. జై మహంకాళి. నాకు ఇప్పుడే యాదకొచ్చినది. ఏంటది? వీళ్ళు మా షూటింగ్ వచ్చినారు. ఆ. సామ్యారు వేషం వేసుకొచ్చి ఇక్కడ ఏదో గోల్మాల్ చేస్తుండ్రు. అలాగా? అవును, కావాలంటే రండి చూపిస్తా. మహానుభావులు అని చెప్పిండ్రే, వాళ్ళిద్దరు ఎక్కడ? తీర్థం అయిపోయింది కదా,
తేవడానికి కైలాసం వెళ్ళి ఏంటి ఉంటాను. కైలాసం పోయి ఆ. అదో ఆడ చూడండి ఎక్కడా ఆడ ఎరా నువ్వు మనిషివేనా? నీకు కరాటే వచ్చు కదా అని 3 అంతస్తుల నుండి నీతో పాటు నన్ను దూకిస్తావా? కాళ్ళు చేతులు విరిగితే ఎవర్రా బాధ్యత వహిస్తారు? దొరకపోతే అక్కడ దొరికిపోయే వాళ్ళం పర్వాలేదా? దీనికంటే అదే నయం. అది సరే, వచ్చే టర్నింగ్ లో దూకాలి, రెడీగా ఉండు. ఈ రన్నింగ్ లారీ నుంచా నువ్వు దూకు బాబు, నేను రాను. జై జగదీశ్వరి, జై జగదీశ్వరి. ఏంటి విజిల్ శబ్దం వినపడుతోంది? పోలీస్ విజిల్. మన కోసమే వస్తున్నట్టున్నారు. పారిపోదాం పద. జై జగదీశ్వరి. బిడ్డలారా, మీ వర్క్షాప్ సవ్యంగా జరుగుతోందా? కలెక్షన్లన్నీ బాగా వస్తున్నాయా? వచ్చిన కలెక్షన్లన్నీ బ్యాంకుకు తీసుకువెళ్ళి కడుతున్నారా? 3980 రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. ఆహా స్వామి, కలెక్షన్ నుంచి బ్యాంక్ బ్యాలెన్స్ వరకు కరెక్ట్ గా చెప్తున్నారే తమరు ఎవరు? జై జగదీశ్వరి. నేను అన్నీ తెరిచేవాణ్ణి. అన్ని తీర్చేవాడా అంటే ఏంటి అర్థం? ఇది తెలీదా? కాటేజ్, బీరువా, తలుపులు, పెద్ద తాళం, కిటికీలు అవన్నీ తెరుస్తారు. ఏయ్, నీ ఎత్తుకు తగినట్టుగా మాట్లాడు. ఒక్క గుద్దు గుద్దానంటే భూమి లోపలికి వెళ్ళిపోతావు. తమరికి ఏం కావాలి? 4 డైరీ తీసుకెళ్దామని వచ్చాను. ఆహా స్వాముల్ని అడగవలసిన ప్రశ్నలు మాత్రం అడుగు. జై జగదీశ్వరి. ఆయన ఎవరు? వెనకాల వస్తున్నాడు. ఆహా. నీకు ముందుగానే చెప్పాను, స్వాముల్ని అడగవలసిన ప్రశ్నలు మాత్రమే అడుగు అని. మీకో విషయం చెబుదామని నేను వచ్చాను. ఈ వర్క్షాప్ సవ్యంగా నడవాలంటే ఒక యంత్రం పెట్టాలి. పెట్టమంటారా? ఉన్న యంత్రం పెట్టడానికే చోట్లేదు, ఇప్పుడు కొత్త యంత్రం పెట్టాలా? చాలే పోవయ్యా. నువ్వు ఉండనా సామి? మా ఓనర్ ఒక క్రిమినల్, కూని కేసు విషయంలో తప్పించుకొని తిరుగుతున్నాడు. వాడు బయటికి రాకుండా ఉండడానికి ఏదైనా ఐడియా చెప్పండి స్వామి. మీ ఓనర్ని వాడు తిరిగి రాకుండా ఉండాలి, అదే కదా? అవును స్వామి, ఆయన కనుక తిరిగి రాకపోతే ఈ వర్క్ షాప్ కి నేనే ఓనర్ అవుతాను. నేను మేనేజర్. అసిస్టెంట్ మేనేజర్. అవును స్వామి, ఆయన గారు తిరిగి రాకుండా ఏదో ఒక మార్గం చెప్పండి, త్వరగా చెప్పండి. ఓనర్ మీద చాలా విశ్వాసం రా. ఒక చిన్న వర్క్షాప్ కోసమే ఇంత ఆరాటపడుతున్నారే, అది అలా ఉంచండి. పిల్లి శూన్యం అనేది చాలా భయంకరమైనది. అది పెట్టానంటే మీ ఓనర్ తల పగిలిపోతుంది. మీకు ఇష్టమేనా? పగిలిపోవాలి. రక్తం కక్కుకుని చేస్తాడు. చావని, చావని. వద్దు, ఇదేం బాగోలేదు. మీ అందరికి అన్నం పెట్టి పోషిస్తున్నాడు. ఊరికే అన్నం పెట్టాడు, కష్టపడితే పెట్టాడు. ఆహా, నీ మాట ఏంట్రా? నా మాట కూడా అదే, వెంటనే చేయండి. నీ సంగతి ఏంటి? నేనేం తక్కువ తిన్నాను? నాది అదే దారి. దాన్ని నా చేతికి ఇవ్వండి, నేనే పెట్టేస్తా. అది ఎప్పుడు పడితే అప్పుడు పెట్టేది కాదు బిడ్డ. అర్ధరాత్రి 1 గంటకే పెట్టాలి. రాత్రి 1 గంటకు అదేంటి? నేను ఇచ్చేది అంత పవరున్న యంత్రం. పవర్ అంటే సాధారణ పవర్ కాదు, మహా పవరు. ఒక్క 200 రూపాయలు ఇవ్వండి. ఎందుకు స్వామి? మీ అందరి కోసం కపాలం మీద పెట్టి మంత్రాలతో పూజ చేయాలి. రాత్రికి వచ్చి డమరకం వాయిస్తాను. ఇదేంటండి? ఇదా 555 సిగరెట్. లోకల్ సిగరెట్ లో నా ఒంటికి పడవలేండి, అందుకని అవును. ఫారెన్ సరుకు కొడుతుంటా. కొట్టండి, బాగా కొట్టండి. నా ఉద్దేశంలో ఇదే మీకు ఆఖరి కొట్టుడు అనుకుంటున్నాను. తోలుకొచ్చిన గాడిద కనపడటం లేదే, ఏమైందబ్బా? ఇక్కడే ఉండుంటది. ఆ సాములు, ఈ సామిని అడిగితే నా గాడిద ఎక్కడ ఉందో చెప్తారేమో. సామి, సామి, సామి. ఎవరు? నేనే. సామి, ఉదయం నుంచి నా గాడిద కనపడడం లేదు. అది ఎక్కడుందో మీరే కనిపెట్టి చెప్పాలి. గాడిద గోడ పక్కన మేసద్ది, పోవయ్యా. గోడ పక్కన, గోడ పక్కన, గోడ పక్కన. అరే, నా గాడిద గాడిద గోడ పక్కనే ఉంది. సామిలోడు చెప్పింది నిజమైపోయింది. ఏయ్, 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 ఏయ్. సాములు, గాడిద, సాములు, గాడిద. నన్నేనా గాడిద అంటున్నావు? మీరు చెప్పినట్టుగానే గాడిద దొరికింది. ఎలా దొరికింది? చిన్న గోడ పక్కనే. సామి, అన్నీ తెలిసిన మీరేమో చెట్టు కింద ఇలా కూర్చున్నారు. ఏమీ తెలియని వాడేమో హోటల్లో కూర్చున్నాడు. ఏమిటో దేవుళ్ళు ఇలా. నా వల్ల ఏంది ఇదే సామి, తీసుకోండి. బాగుందే, ఇదేదో బాగుందే. కొద్ది రోజులు ఇలాగే కంటిన్యూ చేద్దాం. ఎరా, ఆ సావులో వస్తానన్నాడు, ఇంకా రాలేదేంట్రా? వచ్చే టైం అయిందన్నా. ఒక మంచి లాయర్ని చూడాలరా. ఎందుకన్నా? ఆ కారు షెడ్, ఈ ఇల్లు అన్ని నా పేరున మార్చేయాలి కదా. మార్చేద్దాం. రాండి సామే. అది వచ్చేసాడు. ఓనర్ గారికి శిల్లంగా పెట్టేశారా? అక్కడ పెట్టేశాను, ఆ. ఇక ఇక్కడే పెట్టాలి. లేట్ ఎందుకో పెట్టేయండి. పెట్టేస్తా. ఆ. ఇదిగో పట్టుకో, ఆ. దీన్ని పట్టుకోండి. ఆ. ఇది పట్టుకోండి.
ఎక్కడ పెట్టాలి? ఎక్కడే పెట్టడం కాదు, తొక్కి నారదీయాలిరా. ఏయ్, మిమ్మల్ని, నిన్ను. చేతిలో ఏంటది? ట్రిపుల్ 5 సిగరెట్. పారాయ్. గణేష్ బీడి తాగే నీ నోటికి ట్రిపుల్ 5 కావాలా? ఎక్కడ రావాడు? ఇట్లా నువ్వే ఒక పిల్లి శూన్యంలా ఉన్నావు, నాకు నువ్వు పిల్లి శూన్యం పెడతావా? వాడెక్కడ? ఎరా, నువ్వు కూడా ఈ వెధలతో కలిసి నన్నే వాడు వీడు పోరా అంటావా? ఏయ్, అందరూ ఉన్న పళంగా బయటికి వెళ్ళిపోండి. నేను ఈ వర్క్షాప్ మూసేస్తాను. ఇంత అర్ధరాత్రి పొమ్మటి ఎక్కడికి పోతావన్నా? సరే, తెల్లారికి వెళ్ళు. అన్నా మమ్మల్ని క్షమించన్నా. ఆ, అలా రండి దారికి. ఏయ్, ఇక మీద అందరూ బుద్ధిగా ఉంటారా? ఏంట్రా నువ్వు మాత్రం అదో రకంగా చూస్తున్నావు? స్వామీజీ వేషంలో తిరుగుతున్నాడు, పోలీసులతో చెప్పి ఇరికిద్దామనే? ఈ రోజే స్వామీజీ వేషం, రేపు వేరే వేషం. త్వరగా పెళ్లి జరగాల? తప్పకుండా జరుగుతుంది, జరుగుతుంది త్వరలో. ఇంకా 3 నెలల్లో మీరనుకున్నది జరుగుతుంది. కావాలంటే చూడండి. ఎరా, ఎవరు ఏమిచ్చినా తీసుకుని సంచిలోకి దోసాడువేనా? తల కొంచెం పైకెత్తి ఎవరు ఏమిస్తున్నారో కాస్త చూసి దోసేరా. ఎవరైనా బాంబు గింబు ఇచ్చారనుకో మొహం మొక్కలైపోయి. ఏయ్. ఏంట్రా అది? ఇప్పుడు నేను పెద్ద జ్యోతిష్కున్నాయని తెలుసా? జోసుడు అయిపోయావా? ఆ, ఏ ధైర్యంతో నువ్వు జోస్యం చెబుతున్నావు? అది మరి అందరికీ 3 నెలలు 6 నెలలు టైం పెట్టి చెప్తున్నాను. ఆలోగా ఊరొదిలి పారిపోవచ్చు కదానే? ఆల్రెడీ తెలియక చేసిన తప్పుకే ఎంత అనుభవిస్తున్నావు. నువ్వు వేళాకోళంగా ఎవరికైనా చెప్పరాని జోస్యం చెప్పి అది ఎసకపెసక అయిపోయిందనుకో, తర్వాత మనం వేయడానికి వేషం ఏమీ ఉండదు. నన్ను వదిలేరా బాబు, నీకు నమస్కారం. ఓయ్, అలా అంటే ఎలాగయ్యా? లేడీస్ హాస్టల్ పోయి కొంచెం దేవిని తీసుకురావయ్యా. మళ్ళీ ఇదో కొత్త పనే? ఎందుకు బాబు ఏడుస్తున్నావు అని అడిగినందుకు ఎన్నిసార్లు ఏడిపిస్తావురా? నా మొత్తం జీవితాన్ని నువ్వు రాయించేసుకున్నట్టేనా? అది సరే, ఈ కలెక్షన్ మొత్తం నాకు ఇచ్చేయ్. జై జగదీష్. ఓయ్,